అయినంపూడి అన్నపూర్ణ. వయసు 57 సంవత్సరాలు. బాలాజీ అపార్ట్మెంట్, ఫ్లాట్ నంబర్ 102, 8వ లైన్, ముత్యాలరెడ్డి నగర్, గుంటూరు, ఏపీ. 30/9/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు అయినంపూడి అన్నపూర్ణ. నాకు బాబా అంటే చాలా ఇష్టం, నమ్మకం కూడా. నాకు 15 సంవత్సరాల నుండి బాబాతో అనుబంధం ఉంది. మా పాప వివాహ విషయంగా కొన్ని ఆందోళనలు కలిగాయి. నాకు ఎలాంటి సమస్య అయినా ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ విషయంగా ఎలాంటి బాధనైనా బాబాకు నేను చెప్పుకుంటాను. అలాగే ఇది కూడా బాబాకి చెప్పుకున్నాను. నా పాప వివాహం నీవే దగ్గరుండి జరిపించాలి అని వేడుకున్నాను. మా పాప అత్తగారి కుటుంబం కూడా బాబాతో బంధం కలిగి ఉన్నారు. బాబాకి చెప్పుకున్నాక మా పాప వివాహం చాలా బాగా మాకు సంతోషం కలిగేలాగా జరిగింది. శేషకుమారి గారి ఇంటిలో సత్సంగాలు జరిగినప్పుడు కొన్నిసార్లు మాత్రమే వచ్చాను. మరలా ఈ మధ్యకాలంలో తప్పకుండా సత్సంగాలకు వెళుతున్నాను. గురువుగారు గుంటూరు వచ్చినప్పుడు నేను నా సమస్య గురించి వారికి చెప్పుకున్నాను. గురువుగారు, మనకు బాబా ఉన్నారు, అంతా మంచిగానే జరుగుతుంది అన్నారు. నాకు తెనాలి సత్సంగంకి వెళ్ళాలి అనిపించి తోటి సాయి బంధువులతో కలిసి వెళ్ళాను. ఆదివారం సత్సంగానికి వెళ్ళినప్పుడు నా సమస్య గురించి గురువుగారికి చెప్పుకోవాలి అని మనసులో ఆర్తిగా అనుకునేదాన్ని. ఒకరోజు గురువుగారు నన్ను పిలిచి, నీకు ఏమి కావాలి అన్నారు. నేను వెంటనే చెప్పలేకపోయాను. నా మనసులోని వేదనను గ్రహించారు. మనకు బాబా ఉన్నారు, ఏమీ కాదు, భయపడవలసిన పని లేదు, అంతా మంచిగా అవుతుంది, నీవు త్వరలో గృహం కూడా కట్టుకుంటావు అన్నారు. గురువుగారు చెప్పిన విధంగానే నా సమస్య క్లియర్ అయింది. ఇది గురువుగారి అనుగ్రహంగా నేను నమ్ముతాను. గురువుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా ఊరిలోని పొలం రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఇది రిజిస్ట్రేషన్ జరగదు అని చెప్పారు. నేను గురువుగారికి మనసులోనే చెప్పుకున్నాను. సత్సంగానికి వస్తూ ఉన్నాను. మా పొలం రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. జరగదు అని చెప్పిన వారే జరుగుతుంది అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసినారు. ఈ సమస్య కూడా తీరింది. నాకు చాలా సంతోషం వేసింది. గురువుగారి దగ్గరకు ఎప్పుడూ రావాలనిపిస్తుంది. గురువుగారి అనుగ్రహంతోనే నా సమస్యల నుండి నేను బయటపడ్డాను. గురువుగారి దగ్గరకు వచ్చిన తరువాతే బాబా అంటే ఎంత గొప్పవారు, ఎంత ప్రేమ స్వరూపులు, ఎంతటి మహాత్ములు అనేది అర్థమైంది. ఈ విషయంగా గురువుగారికి చాలా రుణపడి ఉంటాను. గురువులను ఆశ్రయించాలని, వారే మన కష్టసుఖములను సరిచేయగలరని నేను గట్టిగా నమ్ముతాను. గురువుగారి అనుగ్రహం అనుక్షణం ఉండాలని, మమ్ము రక్షిస్తూ ఉంటుందని భావిస్తున్నాను.